రాష్ట్రంలో భారీగా ఐఏఎస్లను బదిలీ చేసింది ప్రభుత్వం. రెవెన్యూ శాఖ నుంచి సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ను బదిలీ చేసింది. హైదరాబాద్ కలెక్టర్గా హరిచంద్రను నియమించింది. లోకేష్ కుమార్కు అదనంగా రెవెన్యూ శాఖను అప్పగించింది సర్కార్. నిజామాబాద్ కలెక్టర్గా హనుమంతును బదిలీ చేసి ఆయన ప్లేస్లో వినయ్ కృష్ణారెడ్డిని నియమించింది. సిద్దిపేట కలెక్టర్గా హైమావతి, సంగారెడ్డి కలెక్టర్గా ప్రావీణ్యను నియమించింది. ఖమ్మం కలెక్టర్గా అనుదీప్ శెట్టిని నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్లను బదిలీ చేసింది ప్రభుత్వం. రెవెన్యూ శాఖ నుంచి సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ను బదిలీ చేసింది. హైదరాబాద్ కలెక్టర్గా హరిచంద్రను నియమించింది. లోకేష్ కుమార్కు అదనంగా రెవెన్యూ శాఖను అప్పగించింది సర్కార్. నిజామాబాద్ కలెక్టర్గా హనుమంతును బదిలీ చేసి ఆయన ప్లేస్లో వినయ్ కృష్ణారెడ్డిని నియమించింది. సిద్దిపేట కలెక్టర్గా హైమావతి, సంగారెడ్డి కలెక్టర్గా ప్రావీణ్యను నియమించింది. ఖమ్మం కలెక్టర్గా అనుదీప్ దురిశెట్టిని నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి మనతో ఫోన్ లైన్లో ఉన్నారు. యాదగిరి, ఐఏఎస్ల బదిలీలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సౌజన్య, ఐఏఎస్ లకు సంబంధించినటువంటి బదిలీలు భారీ స్థాయిలో ఈసారి కొద్దిసేపటి క్రితమే భారీ స్థాయిలో బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇంతకు ముందు దాదాపు నెల రోజులు అవుతుంది. నెల రోజుల క్రితము దాదాపు 23 మందిని ఐఏఎస్ లను బదిలీ చేసింది. ఈ నెల లోపలనే భారీ స్థాయిలో ఇవాళ 36 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇందులో హైదరాబాద్ కలెక్టర్ గా ఉన్నటువంటి అనుదీప్ దురిశెట్టి ఖమ్మం జిల్లా కలెక్టర్ గా నియమించారు. తర్వాత ఇప్పుడు హైదరాబాద్ కలెక్టర్ గా హరిచందన దాసరిని నియామకం చేశారు. అంటే హరిచందన దాసరి ప్రస్తుతం R&B శాఖలో సెక్రటరీగా ఉన్నారు. సో ఆ సెక్రటరీగా ఉన్నటువంటి హరిచందన దాసరిని హైదరాబాద్ కలెక్టర్ గా బదిలీ చేశారు. ఇక రెవెన్యూ శాఖకు సంబంధించి రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ను బదిలీ చేశారు. సో అక్కడ ప్రస్తుతానికి ఈ నవీన్ మిట్టల్ ప్లేస్ లో రెవెన్యూ శాఖకు సంబంధించింది అదనపు బాధ్యతలు లోకేష్ కుమార్ కు, ప్రస్తుతం పంచాయతీరాజ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు లోకేష్ కుమార్. ఆ లోకేష్ కుమార్ కు అదనపు బాధ్యతలు ఈ రెవెన్యూ శాఖకు సంబంధించినవి ఇచ్చారు. ఇక నిజామాబాద్ కలెక్టర్ గా హనుమంతును బదిలీ చేశారు. తర్వాత నిజామాబాద్ కలెక్టర్ ఉన్నటువంటి హనుమంతును బదిలీ చేసి అక్కడ వినయ్ కృష్ణారెడ్డిని నియమించారు. ఇక సిద్దిపేట కలెక్టర్ గా హైమావతిని నియమించారు. ఇక సంగారెడ్డి కలెక్టర్ గా ప్రస్తుతం ఉన్నటువంటి వల్లూరి క్రాంతిని టూరిజం శాఖకి బదిలీ చేశారు. ఇక హన్మకొండ కలెక్టర్ గా ప్రావీణ్య, తర్వాత ప్రావీణ్యను సంగారెడ్డి జిల్లాకు బదిలీ చేశారు. అంటే సంగారెడ్డి జిల్లా ఉన్నటువంటి కలెక్టర్ ను టూరిజం శాఖకు బదిలీ చేశారు. ఇక సంగారెడ్డికి హన్మకొండకు ప్రస్తుతం కలెక్టర్ గా ఉన్నటువంటి ప్రావీణ్యను సంగారెడ్డి జిల్లాకు కలెక్టర్ గా బదిలీ చేశారు. ఇక మేడ్చల్ మల్కాజ్గిరికి కలెక్టర్ గా మను చౌదరిని నియమించారు. తర్వాత ఈ హన్మకొండ కలెక్టర్ గా స్నేహ శాంబరీస్ ని నియామకం చేశారు. ఇక విద్యాశాఖ సెక్రటరీగా నవీన్ నికోలస్ ను నియామకం చేశారు. తర్వాత INPR ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రియాంకను నియామకం చేశారు. అంటే ఒక్కసారిగా ఇవాళ కొద్దిసేపటి క్రితమే 36 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. ఇందులో కొన్ని కీలకమైనటువంటి శాఖలు కూడా ఉన్నాయి. తర్వాత కొన్ని జిల్లా కలెక్టర్లకు సంబంధించి కూడా కొన్ని అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, తర్వాత మార్పులు చేర్పులు, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రాధాన్యత గల ఏదైతే పథకాలు ఉంటున్నాయో, అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయో వాటికి అనుగుణంగా ఐఏఎస్ అధికారుల మార్పు ఉంటుంది అని చెప్పేసి గతంలోనే చెప్పారు. ఆ దిశగానే ఈ మార్పులు జరిగాయని కూడా చెప్పొచ్చు. అయితే ఇందులో వీటితో పాటు 4 న్యాన్ క్యాడర్ కు సంబంధించినటువంటి అధికారులను కూడా బదిలీ చేశారు. అయితే కొత్తగా సిపిఆర్ఓ కూడా నియమించారు. సో మొన్నటి వరకు ఉన్నటువంటి ఇప్పుడు పోస్టు ఖాళీగా ఉన్నది, సిపిఆర్ సంబంధించి పోస్టు ఖాళీగా ఉన్నది. ఆ సిపిఆర్ఓ పోస్ట్ లో మల్సూర్ ను సిపిఆర్ఓగా కాంట్రాక్టు బేసిస్ లో నియమించారు. ఇట్లా వీటితో పాటు ఇన్ఛార్జ్ మంత్రులు గతంలో ఉమ్మడి 10 జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులుగా నియమించారు. వాటిలో కొన్ని మారుస్తూ కొత్తగా ఎవరైతే నియామకమైనటువంటి మంత్రులకు కూడా కొంత అవకాశం కల్పించారో అందులో ఉమ్మడి జిల్లాల వారీగా కొన్ని జిల్లాలకు సంబంధించి మార్పులు జరిగాయి. అందులో మెదక్ జిల్లాకు కొత్తగా మంత్రిగా నియామకమైనటువంటి వివేక్ వెంకటస్వామిని మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా మంత్రి నియమించారు. ఇట్లా ఒక పక్క మంత్రుల నియామకం, మరో పక్క ఈ ఐఏఎస్ అధికారుల బదిలీలు భారీ స్థాయిలో జరిగాయి. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేశారు. సౌజన్య. రైట్ యాదగిరి, థ్యాంక్ యూ.
జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఉమ్మడి జిల్లాల వారీగా 10 జిల్లాలకు 10 మంది మంత్రుల్ని నియమించింది. మహబూబ్ నగర్ జిల్లాకు మంత్రి దామోదర, రంగారెడ్డి జిల్లాకు మంత్రి శ్రీధర్ బాబు, మెదక్ జిల్లాకు మంత్రి వివేక్ వెంకటస్వామిని నియమించింది. వరంగల్కు మంత్రి పొంగులేటి, హైదరాబాద్కు మంత్రి పొన్నంను కొనసాగిస్తూ ఉత్తర్వులిచ్చింది. నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా అడ్లూరి లక్ష్మణ్, ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా వాకిట్ శ్రీహర్ని నియమించింది. మంత్రి సీతక్కకు నిజామాబాద్ జిల్లా, జూపల్లికి ఆదిలాబాద్ జిల్లా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. ఇక ఇన్ఛార్జ్ మంత్రులంతా వారి వారి జిల్లాల్లో ప్రజాపాలన కార్యక్రమాల అమలు తీరును పర్యవేక్షిస్తారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్. గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్లో టేక్ ఆఫ్ అయిన కాసేపటికే ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలిపోయింది. ప్రమాదంలో విమానంలోని 241 మంది మరణించారు. అలాగే ఫ్లైట్ కూలిన బీజే మెడికల్ కాలేజ్లో 20 మందికి పైగా మెడికోస్ మృతి చెందినట్లు తెలుస్తోంది. విమాన ప్రమాద మృతుల ఫ్యామిలీలకు ₹1 కోటి పరిహారం ప్రకటించింది టాటా గ్రూప్. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా 171 ఫ్లైట్ టేకాఫ్ అయిన కాసేపటికే క్రాష్ ల్యాండ్ అయ్యింది. ఈ ప్రమాదంలో విమానంలోని 242 మందిలో 241 మంది మరణించారు. వీరిలో 229 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో 168 మంది ఇండియన్స్, 53 మంది బ్రిటిష్ పౌరులు, 7 పోర్చుగీస్, 1 కెనడియన్ ఉన్నారు. భారతదేశ చరిత్రలో ఇది అతిపెద్ద విమాన ప్రమాదం. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మధ్యాహ్నం 1:39 విమానం టేకాఫ్ అయింది. 825 అడుగుల ఎత్తులో ఉండగా సాంకేతిక సమస్య తలెత్తింది. ఆ తర్వాత కాసేపటికే ఫ్లైట్ నుంచి ఏటీసీకి మేడే కాల్ వెళ్ళింది. క్షణాల్లోనే ఎయిర్పోర్ట్ సమీపంలోని మేఘానీలో ఉన్న బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్ పై విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా మెడికోలు, డాక్టర్లు చనిపోయినట్లు తెలుస్తోంది. చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. విమాన ప్రమాదం జరిగిన ప్రాంతంలో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. భారీ మంటలకు చాలా మంది కాలిపోయారు. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫైర్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ కలిసి మంటలను అదుపు చేశారు. గాయపడిన వారిని హాస్పిటళ్లకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫ్లైట్ ప్రమాదం నుంచి 11A సీటులోని రమేష్ విశ్వాస్ అనే ఒకే ఒక్కడు బతికి బయటపడ్డాడు. గాయాలైన రమేష్ విశ్వాస్ అహ్మదాబాద్లోని దవాఖానాలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం నుంచి బయటపడిన రమేష్తో మాట్లాడినట్లు తెలిపారు అహ్మదాబాద్ సిపి జ్ఞానేంద్ర సింగ్ మాలిక్. రమేష్ విశ్వాస్కు బ్రిటన్ పౌరసత్వం ఉంది. 22 ఏళ్లుగా బ్రిటన్లో ఉంటున్న విశ్వాస్ తమ బంధువులను కలిసేందుకు గుజరాత్కు వచ్చాడు. తిరిగి ఫ్యామిలీతో కలిసి బ్రిటన్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో రమేష్ ఫ్యామిలీ, తమ్ముడు చనిపోయారు. రమేష్ విశ్వాస్ ప్రాణాలతో బయటపడ్డాడు. విమాన ప్రమాదంపై కీలక ప్రకటన చేసింది గుజరాత్ ప్రభుత్వం. మరణించిన వారిని గుర్తించేందుకు DNA టెస్టులు చేయనున్నట్లు చెప్పారు గుజరాత్ హెల్త్ సెక్రటరీ ధనుంజయ్ ద్వివేది. DNA పరీక్షల తర్వాత డెడ్ బాడీలను అప్పగించనున్నట్లు తెలిపారు. బాధిత ఫ్యామిలీ సభ్యులు హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. फ्लाइट के जो पैसेंजर हैं, उनके जो सगे हैं, नजदीक के सगे हैं, उनसे रिक्वेस्ट है कि DNA टेस्टिंग की व्यवस्था हम लोगों ने बीजे मेडिकल कॉलेज के कसौटी भवन में की है. आप सबसे अनुरोध है, जिसमें खास तौर पे माता पिता अथवा उनके पुत्र पुत्री नज़दीक के सगाओं में होते हैं, आपसे रिक्वेस्ट है कि आप DNA सैंपल के लिए कसौटी भवन में बनी हुई व्यवस्था पर अपने सैंपल दें, ताकि दुर्घटना के जो विक्टिम हैं उनका आइडेंटिफिकेशन जल्दी से हो सके. प्लेन के जो मुसाफिर हैं, उनके रिलेटिव और बाकी जो इजा होके, घायल होके सिविल हॉस्पिटल आए हैं, उनके सगे संबंधियों को अगर किसी भी तरह की पूछताछ करनी है, ज़्यादा माहिती की ज़रूरत है, तो उसके लिए सिविल हॉस्पिटल अहमदाबाद ने 2 हेल्पलाइन नंबर शुरू किए हैं. एक नंबर है 63 57 37 38 31 एवं दूसरा नंबर है 63 57 37 38 41
इन 2 नंबर पे आप माहिती के लिए संपर्क कर सकते हैं। ఎయిర్ ఇండియా నిర్వహణ సంస్థ టాటా గ్రూప్ కూడా ప్రమాదాన్ని ధృవీకరించింది. ఫ్లైట్లోని ప్రయాణికుల వివరాలను వెల్లడించింది. ప్రమాద వివరాలు, అప్డేట్స్ కోసం ఎయిర్ ఇండియా వెబ్సైట్ చూడాలని తెలిపింది. బాధిత కుటుంబాల కోసం హాట్ లైన్ నెంబర్ 1800569144ను ఏర్పాటు చేసింది. విమాన ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించింది ఎయిర్ ఇండియా. గాయపడిన వారి వైద్య ఖర్చులు భరిస్తామని తెలిపింది. బీజే కాలేజీ హాస్టల్ భవనాన్ని సొంత ఖర్చులతో పునర్నిర్మిస్తామని ప్రకటించింది. ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందన్నారు ఎయిర్ ఇండియా సీఈఓ విల్సన్. విమాన ప్రమాదంపై స్పందించింది బోయింగ్. విచారణలో ఎయిర్ ఇండియాకు సహకరించేందుకు సిద్ధమని చెప్పింది. ప్రమాదానికి గురైన విమానం వైడ్ బాడీ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ మోడల్గా గుర్తించారు. దీనిలో గరిష్టంగా 300 మంది వరకు ప్రయాణించవచ్చు. క్రాష్ అయిన విమానం 11 ఏళ్లుగా సేవలందిస్తున్నట్లు తెలుస్తోంది. గుజరాత్ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు కేంద్ర మంత్రి అమిత్ షా. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. ఫ్లైట్ ప్రమాదంపై విచారణ చేయిస్తామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. విమాన ప్రమాదం వార్త వినగానే మనసు ముక్కలైందన్నారు ఎల్ఓపి రాహుల్, ఏఐసీసీ చీఫ్ ఖర్గే. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇది హృదయ విదారకర ఘటన అని మాటలు రావట్లేదన్నారు. ఈ క్లిష్ట సమయంలో బాధితులకు దేశమంతా తోడుగా ఉంటుందన్నారు ప్రెసిడెంట్ ముర్ము. ఫ్లైట్ క్రాష్ వార్త తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బాధితుల చుట్టే తన ఆలోచనలు ఉన్నాయన్నారు. బాధితులకు అన్ని విధాలా సహాయం చేస్తామని చెప్పారు. ఇప్పటికే గుజరాత్ సీఎం, మంత్రులు, అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు మోదీ. గుజరాత్ విమాన ప్రమాదం మాటల్లో చెప్పలేనంత బాధ కలిగించిందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్తో కలిసి ప్రమాద స్థలాన్ని పరిశీలించాడు. సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు అమిత్ షా. ఎయిర్ ఇండియా ప్రమాదంపై విచారణ జరుగుతోందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పాడు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. మృతుల సంఖ్య తెలియాల్సి ఉందన్నారు రామ్మోహన్ నాయుడు. I'm totally shaken by the incident that has happened today. Very tragic and very, very horrific. And even till now, I have to say I'm in a state of shock. And we still have to find out the numbers. I don't want to put any wrong numbers to you, so we still have to go through the numbers. We are going to do a fair and thorough investigation. We are not going to spare anyone. We are not going to leave any stone unturned. We will do properly according to the protocol, and we are going to go to the depth of why this incident has happened. గుజరాత్ విమాన ప్రమాదం వార్త వినగానే మనసు ముక్కలైందన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. ఇక బాధిత కుటుంబాల ఆవేదన వర్ణనాతీతమని చెప్పారు. ఈ విపత్కర టైంలో ప్రతి క్షణం ఎంతో విలువైందని, గాయపడిన వారికి వేగంగా సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి సహాయం చేయడానికైనా కాంగ్రెస్ కార్యకర్తలు ముందుండాలని సూచించారు రాహుల్ గాంధీ. అహ్మదాబాద్ ఫ్లైట్ ప్రమాదంపై తీవ్ర సంతాపం తెలిపారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. విమాన ప్రమాదంలో మరణించిన ఫ్యామిలీలకు సంతాపం తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మృతుల కుటుంబాలతో పాటు గాయపడిన వారిని ఆదుకోవాలని అన్నారు ఖర్గే. अहमदाबाद से जो लंदन जाने वाली फ्लाइट थी और जहाँ कंट्री के कोई भी लोग होने दो, इसमें जो जिनका मृत्यु हुआ उन सबको मैं मेरा श्रद्धांजलि मैं देता हूँ और कंडोलेंस मैं करता हूँ. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రపంచ దేశాలు విచారం వ్యక్తం చేస్తున్నాయి. ఫ్లైట్ ప్రమాదం బాధాకరమన్నారు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్. ప్రమాద దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయన్నారు. పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు చెప్పారు. బ్రిటన్ ప్రయాణికుల సమాచారంపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు స్టార్మర్.
అహ్మదాబాద్ ప్రమాదంపై ప్రగాఢ సానుభూతి తెలిపారు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్. ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి సానుభూతి ప్రకటించారు. ఈ దుఃఖ సమయంలో యూరప్ మొత్తం భారత ప్రజలకు అండగా ఉంటుందని ట్వీట్ చేశారు. విమాన ప్రమాదంపై దర్యాప్తు మొదలైనట్లు తెలిపింది పౌర విమానయాన శాఖ. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో రంగంలోకి దిగిందని చెప్పింది. ప్రమాదానికి గల కారణాలపైన సమీక్ష చేపట్టనున్నట్లు తెలిపింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం దేశంలోనే అతిపెద్దది. 241 మంది సజీవ దహనమయ్యారు. ఇలాంటి ప్రమాదాలు దేశంలో చాలానే జరిగినా ఇంత తీవ్రత ఎప్పుడూ లేదు. 2020 ప్రమాదంలో 21 మంది చనిపోతే 2010 ప్రమాదంలో 158 మంది చనిపోయారు. తాజా ప్రమాదంతో దేశం మరోసారి ఉలిక్కిపడింది. అహ్మదాబాద్లో జరిగిన ఫ్లైట్ ప్రమాదంలో 241 మంది సజీవ దహనం కావడంతో యావత్ దేశం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. దేశంలో ఇదే అత్యంత పెద్ద ప్రమాదమని అంటున్నారు అధికారులు. గతంలోనూ చాలా ప్రమాదాలు జరిగినా ఈ స్థాయిలో ప్రాణ నష్టం జరగలేదంటున్నారు. ఘటనపై ముమ్మర దర్యాప్తు జరుగుతోంది. గతంలోనూ ఇండియాలో చాలా ప్రమాదాలు జరిగాయి. 2020 కరోనా సమయంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చేపట్టిన ఆపరేషన్లో భాగంగా బోయింగ్ 737-800 విమానం దుబాయ్ నుంచి కేరళలోని కోజికోడ్కు బయలుదేరింది. అదే సమయంలో భారీ వర్షం కారణంగా అదుపు తప్పింది. 30 అడుగుల లోయలో పడి 21 మంది చనిపోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు. మేలో మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం IX-812 కుప్పకూలింది. ఈ ఘటనలో 158 మంది మృతి చెందగా మరో 8 మంది ప్రాణాలతో బయటపడ్డారు. 166 మంది ప్రవాస భారతీయులు ఉన్న ఈ విమానం దుబాయ్ నుంచి మంగళూరుకు వచ్చి రన్వేపై ఆకలిక ప్రమాదానికి గురైంది. జూలైలో అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ బోయింగ్ విమానం పాట్నా విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పింది. జనాలు ఉన్న ప్రాంతంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 55 మంది ప్రయాణికులు చనిపోయారు. మరో 5 ప్రాణాలతో బయటపడ్డారు. హర్యానాలో ఘోర ప్రమాదం జరిగింది. సౌదీ నుంచి వచ్చిన ఎయిర్ లైన్స్ విమానం 763 కజకిస్తాన్ ఎయిర్ లైన్స్ ఢీకొన్నాయి. సమాచార లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. 2 విమానాల్లో 340 మందికి పైగా చనిపోయారు. ఏప్రిల్లో మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన విమానం రన్వేపై ట్రక్కును ఢీకొట్టింది. 118 మంది ప్రయాణికులు చనిపోయారు. 1990లో బెంగళూరు విమానాశ్రయంలో ఎయిర్ లైన్స్ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 92 మంది చనిపోయారు. తాజాగా అహ్మదాబాద్లో జరిగినది దేశంలో అత్యంత పెద్ద ప్రమాదమని చెబుతున్నారు అధికారులు. That's all for now.